నారీ కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కమ్మపాలెం 7వ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. స్థానిక మహిళలతో మమేకమై స్థానిక సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన దామచర్ల నాగ సత్యలతమ్మకు కమ్మపాలెం మహిళలు భారీ స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్లో కమ్మపాలెం నుండి భారీ మెజార్టీ దామచర్ల జనార్దన్కి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్థానిక మహిళలు తెలియజేశారు. కొంతమంది మహిళలు మాట్లాడుతూ, మాకు మంచినీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందని, మున్సిపల్ వాటర్ నీళ్ళ ద్వారా మురికి నీళ్ళు తాగుతున్నామని, డ్రైనేజ్ నీళ్ళు తాగుతున్నామని నాగ సత్యలతమ్మ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమానికి 7వ డివిజన్ కార్పొరేటర్ దాచర్ల రమణయ్య, డివిజన్ అధ్యక్షుడు చెన్నారెడ్డి రాంబాబు, తెలుగు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. श्री माता महारानी की जय, श्री पशु नागार की जय। मामेव शरणं कारुण्य भावेनो रथ रसोमहेश्वरी रोचन रोचमानशोभनशोभमान अव्यानधान्यं कुटुम्बौत्रलाभं चतुर्वत्सरं दीर्घमायुः प्रियाभ्या अनन्तराय सर्वस्तोमोदरात्रमहन्तोदिसर्दस्याख्ये सर्वसुविद्ये सर्वमेव देना आप्नोति सर्वज्ञेति शतमानं भवति सदायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचन रोचमान शोभन शोभमान धान्यं आयुष्यमारोह పెద్ద ఫోన్ బాగా తీసుకోవాలి.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, श्री सीतारामचंद्र महाराज की जय, दत्तात्रेय महाराज की जय, पार्वती पते हर हर महादेव। आयुष्येन्द्रिय आयुरारोग्यैश्वर्या ऐश्वर्या చూడండి ఒక అక్కడ గ్యాదరింగ్ లో కుర్చీలో ఉన్నాయి కుర్చీలో అమ్మలార అక్కలార అన్నలార విన్నారా అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈరోజు మన ఆహ్వానం మేరకు శ్రీమతి నాగ సత్యలత గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ముందుగా గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారు, మన కాబోయే ఎమ్మెల్యే రేపు వారి సతీమణి శ్రీమతి నాగ సత్యలత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ
తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ మేము ఒక పిలుపు ఇవ్వగానే ఇంతమంది మహిళలు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మనం ఒక రాక్షసుడి మీద యుద్ధం చేస్తున్నాం. ఒక 10 తరాల రావణాసురుడి మీద అందరం కలిసి ఒక రాముడిలాగా మన దామచర్ల జనార్దన్ గారు మరియు మన చంద్రబాబు నాయుడు గారు మరియు ఒక ఆంజనేయ స్వామిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ, ఎందుకంటే ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ సుతుడు, వాళ్ళ అమ్మగారి పేరు కూడా అంజనీ పుత్రుడు, వాళ్ళ అమ్మగారి పేరు అంజనీదేవి. సో అంజనీ సుతుడు అతని బలం అతనికి తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు అతని బలాన్ని గుర్తించి అతన్ని సపోర్ట్గా తీసుకొని ఈ 10 తరాల రావణాసుడిపై యుద్ధానికి ప్రకటించారు. మనం చూసాం ఈ 4 ఏళ్ళలో మనం ఎంత కష్టపడ్డామో, ఎంత ఇబ్బంది పడ్డామో. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్, మనం ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుకుంటాం, పప్పు ధాన్యాలు వాడుకుంటాం. ఇవన్నీ రేట్లు ఎంత పెంచారో మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. ఎందుకంటే మా డివిజన్లోనే 400 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఈరోజు అమెరికాలో, బెంగళూరులో చదువుతున్నారు. అంటే దాని ఘనత చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన పునాది. టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు. కానీ ఇక్కడ అసమర్థ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడంటే చేపల కొట్లు పెట్టుకోండి, గంజాయి పొట్లాలు అమ్ముకోండి అని అంటున్నారే కానీ అభివృద్ధి అనేది చూపించాడా? మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మన నాయకుడికి సపోర్ట్గా ఐటీ సెక్టార్ ఫీల్డ్ మొత్తం మనకి ఎంత సపోర్ట్ చేసింది. 1 రూపాయి ఖర్చు లేకుండా, జనాలను తరలించకుండా మన నాయకుడికి సపోర్ట్ చేశారంటే మన నాయకుడికి ఉన్న దమ్ము బలం వల్ల ఎలా ఉందో మీరందరూ తెలుసుకోవాలి. అదే ఇలా ఈ నాయకుడు పరసా బట్టలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఈరోజు 2500 కేజీల డ్రగ్స్ పట్టుకున్నారంటే ఒక 10 గ్రాముల కుక్కని పట్టుకుంటేనే దాన్ని టీవీలో హల్చల్ చేస్తారు. మన సినిమా హీరోల్ని వీళ్ళందరినీ కూడా ఎలా ఇబ్బంది పెట్టారో మీ అందరూ తెలుసు. అలాంటి 2500 కేజీల డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందంటే దాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఆ డ్రగ్స్ని దేనికి ఉపయోగిస్తారు, దేనికి లిక్కర్లో ఉపయోగిస్తారా, దేనికి ఉపయోగిస్తారు అనేది ఇంకా సిబిఐ దీని నుంచి ఎంక్వైరీ చేస్తుంది. మన రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో మీ అందరికీ తెలుసు. అలాగే ఒకడు ఉన్నాడు గుట్కా పాండు. ఆ గుట్కా పాండు అనేవాడు గుట్కాలు తేవటం తప్పితే బూతులు తెచ్చడం తప్పితే వాడికి ఏమి రాదు. ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్ అంటే ఎలా ఉండాలి? వాడు హుందాగా ఒక రాజకీయాలు. ఒకప్పుడు రోసయ్య గారి గవర్నమెంట్లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ తిట్టుకున్నా అది ఒక సభాసభ్యంగా ఏదో కొద్దిగా బాగుండేది. కానీ ఈ రోజున ఒక రోజమ్మ వస్తుంది, దానికి ఒళ్ళు ఏమీ తెలియకుండా ఎలా అంటే అలా మాట్లాడింది. ఇంకొకటి గుట్కా పాండు, ఇంకొకటి అరగంట టైం అంటాడు. ఇలాంటి రథంలో పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్ రన్ చేస్తారు. ఇలాంటి గవర్నమెంట్ కన్నా మనం ఓటేసేది. మన నాయకుడు నికాసైన నాయకుడు, దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో కూడా ఎంతో పేరుగాంచిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడిని ఎన్నుకుంటావా? ఇలా డ్రగ్స్ గంజాయి ఎన్నుకున్న నాయకుడిని ఎన్నుకుంటావా? చూడండి. అలాగే మన 7వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఎంతో దృఢమైనది. ఒక పిలిపిస్తేనే మహిళలు ఈరోజు ఇంత ఎత్తున వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఒంగోలు టౌన్లోనే అత్యధిక మెజార్టీ తోటి మన కమ్మపాలెం గెలవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు చాలా మనము చేయలేకపోయాంది, ఇప్పుడు కరెక్ట్గా చేయాలి, అందరూ కష్టపడాలి, ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించాలి. థ్యాంక్ యూ. అప్పుడు ఇంకా రాయలేదమ్మా, ఏం మా పరిస్థితి? అమ్మ, ఒకటి టిట్కో ఇళ్ళులో కట్టారు కదా మీరు 500, అవన్నీ ఆగిపోయినాయి అమ్మ. 19లో ఆల్మోస్ట్ అక్కడ మీకు ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, అవి 80% పూర్తి అయితే ఇంకో 20% ఆగిపోయింది. అది ఇంకా కొంచెం కరెంటు పైప్ లైన్లో పూర్తిగా ఆగిపోయింది. అదేమో ఇప్పుడున్న గవర్నమెంట్ పూర్తి చేసి ఇవ్వలేదు. రేపు జనార్దన్ రాగానే తప్పకుండా మీరు 500 కట్టారు కదా, మీ ఇల్లు మీకు వస్తుందమ్మా. ఎవరైనా ఇక్కడ అందరికీ చెప్తున్నాం, టిట్కో ఇళ్ళు ఎవరన్నా కట్టుంటే కనుక ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు వస్తుంది. మళ్ళీ కూడా అసలు ఇంకెవరికైనా ఇల్లు కావాల్సిన కూడా జనార్దన్ గారు మళ్ళీ టిట్కో ఇళ్ళు ఇంకా వస్తాయి. ముందే ఒక ముగ్గురు ఆడారు అమ్మ, మగోళ్ళు లేదమ్మా, మాకు పెట్టేవాళ్ళు ఎవరు లేదమ్మా. లేదమ్మా, తప్పకుండా వస్తుందమ్మా మీకు ఇల్లు, మీరేం బాధపడద్దు. సరే, వందనాలమ్మ గారికి, శేషమ్మ గారికి, అలాగే అనుషాకి, అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా నా నమస్కారాలు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటారు. అలాగే మన దామచర్ల జనార్దన్ గారు రేపు గెలిచి మంత్రిగా ఆయన
ఉన్న స్థానానికి వెనుక ఖచ్చితంగా మన నాగ సత్యలత గారు 100% ఉంటారు. ఆవిడకి ముందుగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు ఆల్రెడీ గెలిచినట్లే 100% రేపు స్టేట్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. దానికి జనసేన పార్టీ ఎంతో సహకారాన్ని అందిస్తాం మేము కూడా 100%. అలాగే దామచర్ల జనార్దన్ గారు మంత్రిగా మనం చూసుకుంటాము. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినా కానీ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఆయన్ని గుర్తించక 2019లో తప్పు చేశారు. అయినా కానీ ఆయన కేవలం మన గురించి మాత్రమే ఆలోచించి ఈరోజు నాగసత్యలత మేడం మన ప్రతి డివిజన్కి రావడం, అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, రేపు గెలిచాక మనకి ఏం చేయాలి అని ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న మన శాసనసభ్యులు ఆయన అసలు ఇంతవరకు మనల్ని పట్టించుకుంది లేదు, ఒక అభివృద్ధి పని చేసింది లేదు. అలాంటి వాళ్ళ మధ్యలో ఈరోజు దామచర్ల జనార్దన్ గారు ఆయన ఇప్పటి నుంచే మన సమస్యలను తెలుసుకొని రేపు ఆయన గెలిచాక మనకేం చేయాలని ఆలోచిస్తున్నారంటే ఎంత గొప్ప మనస్తత్వం ఉండాలి. అలాంటి నాయకుడిని మనం ఖచ్చితంగా గెలిపించుకొని తీరాలి. అలాగే అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి లెగిస్తే నా అక్క చెల్లెమ్మలు అంటారు. తన సొంత అక్క చెల్లెమ్మలే తనకు ఓటేయొద్దని చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే అలాంటి నాయకుడిని మనం ఎందుకు గెలిపించుకుంటాం? ఖచ్చితంగా మనమందరం స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తీరాలి. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి క్యాండిడేట్ ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు గానే చూసి ఖచ్చితంగా అలాంటి నాయకుల్ని గెలిపించుకుంటేనే వాళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు బ్యాలెన్స్ చేస్తారు. తను దోచుకున్నది మనకి తెలియకుండా ఉండడానికి ఏం చేస్తున్నారంటే సంక్షేమ పథకాల పేరుతోటి మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని మనకి కొంచెం ఇచ్చి తను ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతూ మన భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అదే ఒక సామాన్య ప్రజలు ఎలా ఉన్నారంటే ఇంకా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఇంకా దిగజారిపోయి నెలసరి వాళ్ళ బ్రతుకులు బ్రతకడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు మనల్ని ఉంచాడు. అలాంటి ప్రభుత్వం మనకొద్దు. ఈ 4 సంవత్సరాల్లో మనం పడింది చాలు, చేసిన తప్పులు చాలు. ఈసారి ఖచ్చితంగా ప్రతి చోట ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించుకొని మన ప్రజాప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యలత మేడం గారికి మా 7వ డివిజన్ తరఫున నేను తెలియజేస్తున్నాను. మా మహిళలు ఎప్పుడు ముందే ఉంటారండి. ఖచ్చితంగా ఇక్కడ అంత రాక్షస ప్రభుత్వంలో కూడా దాచర్ల రమణయ్య గారిని గెలిపించుకున్న ఘనత మన 7వ డివిజన్కే దక్కింది. ఎందుకంటే మిగతా చోట్లంతా వాళ్ళు రౌడీజాలు చేసి ఏదో ఇష్టం వచ్చినట్లు చేశారు. కానీ నిస్వార్థంగా ఎంతో నిక్కచ్చిగా రమణయ్య గారిని గెలిపించారు. ఎందుకంటే ఆయన ప్రతి ఇంట్లో ప్రతి సమస్య ఆయనకి తెలుసు. ఎంత కష్టపడి పనిచేస్తారంటే ప్రతి ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళకి ఏ సమస్య ఉంది, వాళ్ళ ఇంటి ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే కార్పొరేటర్ ఒంగోలులో ఎవరున్నారంటే అది మన దాచర్ల రమణయ్య గారు మాత్రమే. అలాంటిగా వారితో కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నిన్న నేను ఒక ప్రోగ్రాం చేశాను మన డివిజన్లో. దానికి కూడా ఆయన ఎంతో సహకారాన్ని అందించారు. ఆయనకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. చాలా దగ్గరగా చూశాను. ఎలా వేయాలి, ఎలా ఒక జనాల్లో ఓట్లు తేవాలంటే ఎలా తేవాలి, ఎలా మనుషులను అడగాలి, ఎలా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలని ఆయన నిజంగా ఆయన శిష్యుడిగా నేను చేరాలని భావిస్తున్నాను. అలాగే ఆయన ఈ 30 సంవత్సరాల నుంచి మన కమ్మపాలెంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు మీరు అందరికీ తెలుసు. అలాంటి అభివృద్ధి పనులు చేశారు కాబట్టి ఈనాళ్ళకి ఆయన ఒక స్టేజ్లో ఉన్నాడు. సో ఆయన కూడా చూసి మన తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీతో గెలిపించాలి. ప్రతి ఒక్క మహిళ కూడా వీర మహిళగా ముందుకు సాగాలి. మనకు తోడుగా జనసేన వీర మహిళలు కూడా మనకు తోడుగా ఉంటారు. మీరందరూ తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన తేళ్ల శాసమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వడ్డెల్లాలే తెలుగుదేశం పార్టీ, వడ్డెల్లాలే తెలుగుదేశం పార్టీ. అంటే మీరు
కొద్దిగా ఇంకా జోష్ ఉన్నదండి, సైలెంట్ లో ఉంది. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా చప్పట్లతోటి స్లోగన్స్ తోటి బాగా మీరు సపోర్ట్ చేస్తే మాకు మంచి కొద్దిగా నవ్వుతూ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. తర్వాత తిరుపతిరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మహిళలతో, అది మన వార్డు మహిళలతో సమావేశానికి విజేసిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జన సమూహాలు చూస్తుంటే జనార్దన్ గారి గెలుపు నల్లేరు మీద దామతల్ల జనార్దన్ రావు గారు అభివృద్ధి ప్రదాత. గత మన 5 సంవత్సరాల కాలంలో చేసిన పనులు ఎవరూ చేయలేనవి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలత గారికి, సోదరి పద్మావతి, సోదరి శేషమ్మ, మిగతా సోదరి మనులు నా పేర్లు కలదు. అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా తల్లులందరికీ, వార్డు ప్రజలకు, పెద్దలకు అందరికీ నమస్కారం. నిన్ననే మన 7వ డివిజన్లో గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారితో ఆత్మీయ సదస్సు నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున మన డివిజన్కి సంబంధించిన మహిళా తల్లులు కానీ, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హాజరయ్యి మరి వారికి మన సంఘీభావం తెలియజేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, మన ఏరియాలో తెలుగుదేశానికి ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. గతంలో కూడా ఈ డివిజను యునానిమస్గా అయిన సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటే, కొన్ని ఏరియాలో మనం కొంచెం వీక్గా ఉంటాం కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం మ్యాక్సిమంగా మనం ఓట్లు పోల్ చేయించుకొని ఎక్కువ మెజార్టీ వస్తే అవతల ఏదైనా మనకి ఎక్కడన్నా డెఫిసిట్ వచ్చినా కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్ఫూర్తిని రెట్టింపు చేసి, ఇందాక సోదరుడు చెప్పినట్టుగా సుమారు 500 మంది అవుట్ ఆఫ్ ది స్టేట్లోనూ ఎక్కడ అబ్రాడ్లోనూ ఉన్నారని తెలుసుకున్నారు. మరి 500 అంటే చిన్న నెంబర్ ఏం కాదు, చాలా పెద్ద నెంబరు. మరి వాళ్ళందరూ కూడా మనం పేరున ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయటం. బహుశా రమణయ్య గారి బయటకు అది మొదలు పెట్టే ఉంటారు. ఇంకా టైం ఉంది, మనకు చాలా టైం ఉంది. కాకపోతే ఇందాక సూచించినట్లుగా ఇప్పుడే రిజర్వేషన్ చేసేసుకుంటే వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. మరి ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరందరూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని వాళ్ళందరినీ రప్పించగలిగితే అది మనకి మంచి మెజారిటీ అవుతుంది. మెజారిటీని పెంచుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా వేరే రకంగా మనకి ఎటువంటి అనుమానం కానీ ఇబ్బంది కానీ లేదు. ఆల్రెడీ డిసైడెడ్ స్టేట్ అంతా కూడా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది, రాక్షస పాలన అంతమవుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామని. ఇన్ని సంవత్సరాలు మనం ఇన్ని ఎన్నికలు చూసాము, ఎప్పుడు కూడా ఇంత ఉత్సాహంగా ఎలక్షన్ కోసం ఎదురు చూసే సందర్భాలు లేవని నా అభిప్రాయం. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎలక్షన్ వస్తుంది కదా అని ఆ రోజు మనకు వీలైతే వెళ్ళి ఓటు వేసేవాళ్ళం. కాకపోతే మన ఓటు ఏముందిలే అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరు అట్లా అనుకోవట్లేదు. ఖచ్చితంగా మనం ఓటు వేయాలి, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అని చాలా ఆతృతగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మెజార్టీని పెంచుకోవడానికి మనం శాయశక్తులా కృషి చేయాలి. అందరినీ కూడగట్టుకొని, ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోజుకి మనం అందరినీ సమాయత్తపరిచి ప్రతి ఒక్క ఓటును కూడా చాలా వాల్యుబుల్గా ట్రీట్ చేసి ఓటింగ్ బాగా జరిగేట్టుగా చేసుకోవాలి. మన ఏరియాలో ఉన్న పోలింగ్ బూతుల్లో మనకి వేరే ఇబ్బందులు జనరల్గా ఏమి ఉండవు. ఎందుకంటే ఎవరు ఎదిరించడానికి కూడా సాహసం చేయరు మన ఏరియాలో. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఓట్లన్నీ కూడా బాగా పోల్ చేసుకొని దామచర్ల జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శేషమ్మ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నాగసత్యలతమ్మ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి
గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీల ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి గారి సతీమణి శ్రీమతి గౌరవనీయులు శ్రీమతి నాగసత్యవతి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి జనసేన పార్టీ ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మన మిగతా మహిళలు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలవంగానే ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని మీరందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీల సోదరులకు అందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది. ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని చంపించడం, అందరిపై ఎవరు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, చాలా దుర్మార్గంగా అతను లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుని పోలీసు వ్యవస్థ చేయాల్సిన పనులు కూడా అతను చెప్పిన విధంగా అధికారులను బెదిరించి వాళ్ళ చేత పనులు చేయించడం, చాలా దుర్మార్గంగా పరిపాలన నడుస్తుంది. ఈ విషయం మీకు అందరూ తెలుసు. ఎప్పుడు ఈ రాక్షసుని పారదోలాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 ఏకమై ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దామోదర జనార్దన్ రావుని ఒంగోలు శాసనసభ అభ్యర్థిగా ఎంపిక చేయటం, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ నాగోట శ్రీనివాసరెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మీ అందరూ తెలుసు, నిత్యావసర వస్తువులు ఏ విధంగా ధర పెరిగినాయి. ఒక పక్క పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఏ విధంగా పెరిగినాయి. కరెంటు ఛార్జీలు 7 పర్యాయాలు ఏ విధంగా పెరిగినాయి. ఆర్టీసీ బస్ ఛార్జీలు ఏ విధంగా పెరిగినాయి. అదేవిధంగా ఇసుక ఎంత గతంలో మనకి 1200, 1300 వచ్చే ఇసుక ఇప్పుడు 6000 రూపాయలు ట్రాక్టర్ ఇసుక. అదేవిధంగా ఇనుము కానీ, సిమెంట్ కానీ ఏ విధంగా పెరిగినాయి. చివరికి అదేవిధంగా మన ఆస్తి పన్ను వాల్యుయేషన్ ప్రకారం వేసే పద్ధతి కొనసాగపెట్టి ఎంత పన్ను పెంచారో మళ్ళా 10 సంవత్సరం 15% పెంచుతున్నారు. మీకు రేపు మళ్ళీ వస్తాయి, డిమాండెడ్స్ వస్తాయి, మళ్ళీ 15% పెరిగినట్టుగా. చివరికి ఎంత దుర్మార్గంగా ఉందంటే చెత్తపై కూడా పన్ను, చెత్త మీద కూడా పన్ను. మేము కౌన్సిల్లో దీని మీద గందరగోళం చేసాం. అయితే మా మాట మేము మెజార్టీ కార్పొరేటర్లు మేము 6 ఉన్నాం, జనసేన కార్పొరేటర్ 1 ఉన్నాం. మేము చేయలేని పరిస్థితి. మేము డీసెంట్ ఇచ్చి దాని మీద మేము ఎంతో ఫైట్ చేసాం. అయినా వాళ్ళు మెజార్టీ ఉన్నారు కాబట్టి మనం పాస్ చేసుకున్నారు. చాలా దుర్మార్గంగా నడుస్తుంది ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఒకసారి పరిశీలించుకున్నట్టే. ఇకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బాబు సూటి భవిష్యత్ గ్యారంటీ అంటే బాబు సూపర్ 6 పథకాలని మనం మీ అందరి ఇళ్ళకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎవరెవరికి ఏ కుటుంబంలో ఎంత బెనిఫిట్ వచ్చింది అంటే రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీ అధికారంలో రాగానే వచ్చిన వెంటనే చేసేటటువంటి పనులు అవి ఒకటి ఆడబిడ్డలది 18 సంవత్సరాలు పైబడినటువంటి ఏ కుటుంబాలైనా 18 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు ఉంటే 59 సంవత్సరాల లోపు వయసు గల స్త్రీలు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం ఎవరికైతే 18 సంవత్సరాల లోపు వయసు పిల్లకాయలు ఒక ఇంట్లో ఆడపిల్లగారు ఎంతమంది ఉన్నా, మగ పిల్లగారు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. అదేవిధంగా యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది.
అంతేకాకుండా ఎవరైతే నిరుద్యోగంగా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని నిరుద్యోగంగా ఉన్నారో వారందరికీ నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అన్నదాత పథకం కింద ఎవరికైతే పొలం ఉందో, ఒక ఇంటిలో ఎంతమందికి అయితే పొలం ఉందో ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. అదేవిధంగా ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈ విధంగా గెలిచిన వెంటనే ఈ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని, ఎవరైనా ఏ కుటుంబానికి ఎంత బెనిఫిట్ వచ్చిందనే విషయం కూడా మీ ఇంటికి మా అందరూ వచ్చి, మా బూత్ ఇన్ఛార్జీలు, సెక్షన్ ఇన్ఛార్జీలు మీ ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి మీ యొక్క డేటాని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఎంత బెనిఫిట్ వచ్చేది కూడా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా బాబు సూపర్ 6 పథకాలు, ఈ సూపర్ 6 పథకాలను కూడా శంకరారావు ద్వారా మీకు తెలియపరిచి మీకు మీ దగ్గర ఓటీపీ తీసుకొని రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విధంగా అంతేకాదు 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ కుటుంబాలకు ఎంతమంది అయితే బీసీలు ఉన్నారో 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ రేపు చంద్రబాబు నాయుడు అధికారం రాగానే వారందరికీ 4,000 రూపాయలు నెలకు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, భాజపా పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారందరికీ ప్రతి నెల 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు ఒక నెల ఎవరైనా తీసుకోకపోతే పింఛను మరుసటి నెలలో ఇవ్వడం లేదు. ఇప్పుడు రేపు అలా కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు భాజపా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొదటి నెల తీసుకోకపోయినా, 2వ నెల తీసుకోకపోయినా, 3 నెలల ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. పోతే ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైతే ఏ పథకాలు తీసుకుంటున్నారో వాటన్నింటినీ కొనసాగించడం జరుగుతుంది. మీకు చాలా మంది అవాస్తవాలు చెబుతున్నారు. మీడియాలో కూడా సాక్షి పేపర్ ఉంటుంది, అది సొంత పేపర్, సాక్షి మీడియా ఉంది, అది జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా. వాళ్ళు అన్ని చూపిస్తూ ఉంటారు, అన్ని పేపర్లో వార్తలు రాస్తూ ఉంటారు. ఏమనంటే రేపు ఈ 3 పార్టీల అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 పార్టీలు అధికారంలో వచ్చిన వెంటనే ఈ పథకాలను తీసివేస్తారని, అదేవిధంగా ఈ మన వాలంటీర్లని వ్యవస్థను కూడా తీసివేస్తారని, సచివాలయ సిబ్బందిని తీసివేస్తారని చెప్తున్నారు. ఎవరు వాలంటీర్లను తీసివేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భాజపా పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. వాలంటీర్లు అంటే అదేవిధంగా కొనసాగిస్తాం. వారికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇస్తుంది 5,000 రూపాయలే, అంతకన్నా ఎక్కువ జీతాలు మేము ఇచ్చి వాళ్ళని మంచిగా మేము ఆదరిస్తాము అని మన నాయకులు చెప్పడం, నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, భాజపా నాయకులు చెప్పడం జరిగింది. అంతేకాదు సచివాలయ సిబ్బంది కూడా ఎవరు తొలగించేది లేదు. వాళ్ళు ఇంకా మంచి పొజిషన్లో వాళ్ళని పెడతాం, వాళ్ళ సర్వీసులు ఇంకా ఉపయోగించుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. అది అంతేగాని ఇది చెప్పుడు మాటలు వెనుకూ ఈ మీడియాలో వచ్చేటటువంటి సాక్షి మీడియాలో కానీ అదే సాక్షి పేపర్లో వచ్చే వార్తలు ఎవరు నమ్మద్దు దయచేసి. అయిన వాస్తవాలు అదేవిధంగా వచ్చినా కూడా లేదు అని చెప్పే మనస్తత్వం వాడిది కాదు. సామాన్యంగా ప్రజలు పార్టీలో ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను చెప్పుకుంటారు. కానీ మన ప్రకాశం జిల్లాలో ఏంటంటే చేతికి ఎముక లేకుండా దానం చేసేటువంటి దానశీలి అటువంటి మన జనార్దన్ గారి బ్యాక్ నుంచి పూజ చేసినటువంటి మన నాగ సత్యలతమ్మ గారు ఎవరికి కూడా ఎవరు వెళ్ళిన కూడా లేదు అనే మాట అనేది ఉండదు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వెళ్తుంటా, నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికి ఒక 5 వస్తూనే ఉంటారు, ఏమి ఇస్తూనే ఉంటుంది, ఎవరికి లేదనరు. మరి గత ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ఒక ఛాన్స్ కారణం. ఇప్పుడు ఒక ఛాన్స్ కాదు కదా, నీకు ఛాన్సే లేదంటున్నారు మన ప్రజలు. ముఖ్యంగా కమ్మపాలెం మన 7వ డివిజన్ నుంచి ఎన్నికల ప్రచారం అంటే సగం మంది ఇక్కడి నుంచే వస్తారు. మనకి వయసుతో పని లేదు, ప్రచారానికి ఎండని చూడరు, వానని చూడరు. అసలు ఎంత హుషారుగా ఉంటారంటే నాకు చాలా ఇంత హుషారుగా ఉంటారు. కొంతమంది వయసు అయిపోయిన ఒక 60 ఏజ్ తర్వాత వాళ్ళు కూడా వస్తుంటారు కదా, వాళ్ళు చక్కగా జోక్స్ వేసుకొని మాతో పాటు కూర్చున్నప్పుడు మేము చాలా ఫీల్ అవుతుంటాం. ఇంత వయసులో కూడా మన జనార్దన్ అన్న కోసం వీళ్ళు వచ్చారంటే ఎంత అభిమానం. ఈ అభిమానం ఒక్క మన తెలుగుదేశం పార్టీ మీదే కాదండి, మన దామచర్ల జనార్దన్ కుటుంబం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా
రేపు ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గారు అఖండ విజయం సాధిస్తారు. ఇందాకలో ఒక ఆవిడ వచ్చింది, అమ్మా నాకు టిట్కో ఇల్లు, మేము 500 కట్టాం, నా టిట్కో ఇల్లు. అమ్మా టిట్కో ఇల్లు కాదు, నీ ఇల్లు ఇప్పుడు ఇల్లు లేకుండా పీకేస్తారు రేపు వాళ్ళు వస్తే. అది ఒకటి మనం గమనించుకోవాలి. ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా అరాచకాలు, అరాచక పాలన అయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను మీకు అందరికి ఇన్నిసారి బటన్ నొక్కాను కదా, నాకు ఒకసారి బటన్ నొక్కండి అంటున్నారు. వస్తే మా మహిళా మనులందరినీ పీక నొక్కుతారు. అమ్మా నవ్వడం కాదు, మీరు ఇంకా జోష్గా పనిచేయాలి. రేపు ఎలక్షన్లో మన మహిళలంతా కూడా ఒక శక్తిగా, ఎందుకంటే పార్టీలో ఉండి తిరుగుతున్న ప్రతి ఒక్కరి మీద కూడా అనేక మంది మీద కేసులు బనాయించి వాళ్ళని ఎలక్షన్ టైంలో బూతుల్లోని బూత్ ఇన్ఛార్జీలుగా కూర్చొనియకుండా చేయాలనే ప్రయత్నాలతో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒక బూత్ ఇన్ఛార్జ్గా కావాలి. మీరు ప్రతి ఒక్క మహిళలు కూడా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా మీకు మీరే ఒక ఇన్ఛార్జ్గా మీరు ఫీల్ అవ్వాలి. మీ యొక్క డివిజన్లలో మీకు తెలుసు ఎటువంటి వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఎవరు వెవటేస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. ఎందుకంటే దొంగ ఓట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించగలుగుతారు, ప్రతి ఒక్కరిని మీరు చూస్తుంటారు. కాబట్టి మీరే ఒక బూత్ ఇన్ఛార్జ్ కావాలి. మీరే మన తెలుగుదేశం పార్టీకి ఎన్నెముక కావాలి. ఆడవాళ్ళదే శక్తి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కూడా సూపర్ 6 పథకాలు పెట్టారు. అందులో 65% ఆడవాళ్ళకి మేలైనవి. గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ, 18 సంవత్సరాలు నిండిన ఆడవారికి పెన్షన్, సంవత్సరానికి ఇంత అమౌంట్. మన ఇంట్లో ఎంతమంది అయితే చదువుకుంటున్నారో మన పిల్లలకి, మరి అదే విధంగా మనము బస్సు ప్రయాణాలు మన జిల్లాల వారీగా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకు బస్సు ప్రయాణాలు అది కూడా ఫ్రీ చేశారు. మన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారత జనతా పార్టీ 3 కలుపుకొని కూటమి ఏర్పడి ఈ యొక్క జగనాసురి పైన దండెత్తుతూ రేపు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించడం కోసమని చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగి మరి మోడీ గారిని కలిసి వారితో పొత్తు కుదుర్చుకొని మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో కూర్చోబెట్టుకోవాలని మనం ఎంతో ఆలోచించుకుంటున్నాం. అందరికీ జనసేన టీడీపీ నాయకులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా ఇక్కడ మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది రమణయ్య గారికి. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని, అంటే దీన్ని చూస్తుంటే ఏదో మన ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినట్టు లేదు, జనార్దన్ గారి విజయోత్సవ సభ చేసుకోవడానికి వచ్చినట్టే అనిపిస్తూ ఉంది. అందరినీ చూస్తూ ఉంటాయి ఇక్కడ. థ్యాంక్ యూ అండి రమణయ్య గారు, పద్మావతి గారు, శేషం గారు, అందరికీ కూడా. ఎందుకంటే అందరూ కూడా చాలా కష్టపడి పాపం ఈ కార్యక్రమం కోసం చేస్తున్నారు. అందరూ కూడాను ఇప్పుడు వరకు అందరూ చెప్పున్నారు అంతా, మన బాబు గారు వస్తే వచ్చే పథకాల గురించి కానీ, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల వచ్చిన నష్టాలు కానీ అన్నీ చెప్పున్నారు. అందరూ చెప్పున్నారు. సూపర్ 6 పథకాల అందరి గురించి కూడా మన వాళ్ళందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అవగాహన ఉంది. ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు రమణయ్య గారు ఇందాక అడిగారు ఈ డివిజన్కి కావాల్సిన గురించి అంతాను. జనార్దన్ గారు కూడా చెప్పారు తప్పకుండా డబల్ రోడ్లు కానీ రమణయ్య గారు అడిగినాయి అంతే కూడాను. తప్పకుండా పార్క్, ఇంకొకటి పార్క్ ఒకటి పేరు చెప్పారండి, ఇంకొకటి ఆ పార్క్ కూడా ఓపెన్ జిమ్ చేపిస్తారని చెప్పని, వాకింగ్ ట్రాక్ కట్టిస్తారని చెప్పి కూడా జనార్దన్ గారు చెప్పమన్నారు. కంపల్సరీ రేపు మన గవర్నమెంట్ రాగానే ఈ డివిజన్కి కావాల్సిన పనులన్నీ కూడా తప్పకుండా జనార్దన్ గారు పూర్తి చేస్తారండి. ఇప్పుడు అందరూ చెప్పున్నారమ్మా, అందరూ అంటే వివరంగా చెప్పున్నారు. ఇప్పుడు అంటే ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నాం అందరికీ, చాలా మందికి ఇక్కడున్న వాళ్ళకు ఫంక్షన్స్ పోయి ఉంటాయి, రేషన్ కార్డులు కట్ చేసేసి ఉంటారు. ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? చాలా మంది, అవునా? కారణాలు ఏం చెప్పుకుంటారు మీకు? కాదమ్మా, ఏ కారణంతో మీకు ఏం పోయింది? మీకు కరెంట్ బిల్లు వచ్చిందని పోయింది కదా. కరెంట్ ఛార్జెస్ పెంచేది అంటే ఒక 14 19 ఎంత వచ్చేదమ్మా కరెంట్ బిల్ మీకు? పర్లేదు. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? ఇప్పుడు 2000 2000. అవును, డబల్ అయింది కరెంట్ ఛార్జ్.
ఈ విధంగా అమ్మ ఈవిడికే కాదు చాలా మందికి రెండింటి కరెంట్ ఛార్జెస్ ఈ 5 సంవత్సరాలు 5 సార్లు పెరిగినాయి. ఎలా కట్ చేస్తారంటే కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి మీకు అని చెప్పి ఎవరికైతే రేషన్ కార్డు కానీ లేకపోతే ఇలా పింఛన్ కానీ కట్ అయ్యిందో తప్పకుండా ప్రతి ఒక్కరికి మళ్ళీ పెట్టిస్తారు. అందరికీ కూడా మళ్ళీ పింఛను రేషన్ కార్డులు కూడా వస్తాయమ్మ అందరికీ కూడాను. ఎవరికైతే పోయిన అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అందుతుంది అంతా కూడాను. ఇంకొకటి ఇప్పుడు ఏమి చేస్తున్నారు చెప్పనమ్మా, నిన్న ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది, వాలంటీర్ చేత పెన్షన్ పంపిణీ చేయొద్దు అని చెప్పని. దాన్ని ఏ విధంగా చేస్తున్నారు మీ అందరికీ అవగాహన ఉందా? బయట బాబు గారు చేస్తున్నారు పెన్షన్ పంపిణీ చేయకుండా అని చెప్పని. బాబు గారు పెన్షన్ 4,000 చేశారమ్మా, రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ రాగానే ఇద్దామని చెప్పని. మళ్ళీ బాబు గారు ఎందుకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటారు? అంటే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పని. అది తీసుకుంది ఈసీ నిర్ణయం. ఎలక్షన్ కమిషన్ ఎవరు మేనేజ్ చేయరు, వాళ్ళకంతా ఒక సొంత నిర్ణయాలు ఉంటాయి. అవునా కదా చెప్పండి, కరెక్టే కదా? కానీ ఇప్పుడు బయట వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబు గారు పెన్షన్స్ ఆపుతున్నారు, టీడీపీ వాళ్ళు పెన్షన్స్ ఆపుతున్నారు. ఇవన్నీ అబద్ధపు మాటలు, నమ్మొద్దమ్మా ఎవరు కూడాను. రేపొద్దున్న మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్కరికి కూడా 4,000 పెన్షన్ వస్తుంది. అది కూడా ఇంటికి తీసుకొచ్చే ఇస్తారు మీ అందరికీ కూడా పెన్షన్. ఎవరు బాధపడక్కర్లేదు. ఇంకోటి కూడా మన బాబు గారు చెప్పారు, ఇందాక రమణయ్య గారు కూడా చెప్పారు, ఎవరైనా పిల్లల దగ్గరికి వేరే పొరుగురు వెళ్ళినా సరే, ఎక్కడ పనుల మీద ఎక్కడికైనా వెళ్ళినా సరే ప్రతి నెల రావాల్సి వస్తుంది పెన్షన్ తీసుకోవడానికి. అవునా కదా? అంటే ఆ పెన్షన్ డబ్బుల కంటే కూడా ఛార్జెస్ డబ్బులు అయిపోతున్నాయి వచ్చి వెళ్ళటానికి. కానీ ఇప్పుడు అలా కాదు, 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకొచ్చి ఎవరికైనా ఇబ్బంది ఉంటే వేరే ఊర్లలో ఉంటే కనుక టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ 3 నెలలకే తీసుకోవచ్చు పెన్షన్ కూడా. అది కూడా బాబు గారు జీవో రిలీజ్ చేస్తున్నారు, తప్పకుండా అది కూడా మీకు అందుబాటులోకి వస్తుంది అందరికీ కూడా. ఇంకొకటమ్మా మెయిన్, మనందరం కూడా ఇప్పుడు చెప్పారు చాలామంది ఓట్ ఇంపార్టెన్స్ గురించి. ఈసారి మనందరూ ఎక్కడైనా సరే వేరే ఊర్లో ఉంటే కనుక పిల్లలు ప్రతి ఒక్కరు కంపల్సరీ అమ్మ, మా పిల్లలు ఒక ఓటు పోతే ఏమైంది ఏంటి అనుకోవద్దు, ప్రతి ఓటు ఇంపార్టెంట్. నిజంగా ఇప్పుడు అందరూ అన్నట్టు రాక్షసులు తరిమి కొట్టాలి అంటే కనుక ప్రతి ఓటు మనకి ఇంపార్టెంటే. దయచేసి వీలైన వరకు ప్రతి ఒక్కరిని పిలిపించి అందరూ ఓటేసేలాగా, దూర ప్రాంతాలు అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పిలిపించి తప్పకుండా ఓటేసేలాగా చూడండి అమ్మ అందరూ కూడాను. ఇది మా రిక్వెస్ట్. మన రమణయ్య గారు అందరూ చూసుకుంటున్నారు, కానీ జనార్దన ద్వారా మేము కూడా చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని పిలిపించండి, ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించండి తప్పకుండాను. ఇంకా అందరూ చెప్తూ ఉన్నారమ్మా. ఇంకా మెయిన్ ఇప్పుడు ఒకటే ఆలోచించండి మీరందరూ కూడాను. చాలామంది చెప్పారు ఈ పాలన గురించి వీటి గురించి, కానీ మీరు ఒక్కరు 14 to 19 జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందో చూసారుగా ఒంగోలు. అవునా కదా? అదే ఇప్పుడు ఇందాక చెప్పారు అంతా 19 to 24 ఎవరి మీరు ఇద్దరు పనులు చేయగలుగుతున్నారా? మీరు ఇంత అంటే అంత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న వేవ్లో కూడా మన కార్పొరేట్ కానీ ఇక్కడ కల్పించుకోగలిగారు, కానీ ఏం పనులు జరుగుతున్నాయి మనకు ఇప్పుడు? ఎందువల్ల చెప్పండి అమ్మ, ఎవరిని ఎందువల్ల అవ్వట్లేదు పనులు మనకి? పైనుంచి పని చేసేవాళ్ళే లేరు కాబట్టి. అవునా కాదా? ఇక్కడ మనకున్న ఒంగోలు గవర్నమెంట్ పని చేయట్లా, పైన గవర్నమెంట్ పని చేయట్లా. దానివల్ల ఎక్కడ వర్కులు జరగట్లేదు, ఏం అభివృద్ధి జరగట్లేదు. దానివల్ల ఎక్కడ ఆగిపోయినాయి అంటాను. 19లో జనార్దన్ గారు ఎక్కడి వరకు అయితే ఆపేశారో అభివృద్ధి, అది అక్కడితో ఆగిపోయిందమ్మ తప్ప మళ్ళీ దాని తర్వాత ఎక్కడ ఏమీ జరగట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము ప్రతి ఇంటిలో మేము ఉంటున్నాము, ప్రతి వాళ్ళకి నేనే బిడ్డ అంటున్నాడు. కరెక్టేనమ్మా, మీ బిడ్డలంటే ఎలా అనుకుంటారు? మీరు ఎలా ఏ విధంగా ప్రయోజకులు అవ్వాలనుకుంటారు చెప్పండి ఒకసారి. ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ప్రయోజకులు అవుతే కనుక మనం ఆనందపడేది. అవునా కదా? కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చాం, దాంతోనే అయిపోయింది. ఒక్కసారి చెప్పండి, అభివృద్ధి సంక్షేమం అంటే ఒకటే కాదా? అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. అవునా కాదా? రెండు కళ్ళు అంటే ఒక కన్ను ఉంది ఇప్పుడు మనకి, ఇంకో కన్ను లేదు. అభివృద్ధి ఎక్కడా కనపడట్లా, ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చాం అయిపోయింది అంటున్నారు. అవునా కదా? కానీ సంక్షేమం అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడేది. ఓన్లీ సంక్షేమం ఉంటే ఎక్కడ ఏమీ జరగదు. అభివృద్ధి అనేది కనపడట్లా. బాబు గారు ఉంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు వస్తాయి మనకి. అప్పుడు మన రాష్ట్రం బాగుపడుద్ది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది. ఇప్పుడు పరిస్థితి ఉన్నప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు, పిల్లలు చదువుకుని బయటకు వచ్చి ఉంటారు, ఇంజనీరింగ్లు పూర్తి చేసుకున్నాం, డిగ్రీలు పూర్తి చేసుకున్నాం, ఉద్యోగాలు లేవు.
ఏం చేస్తున్నారు? ఖాళీగా తిరుగుతున్నారు పిల్లలు. కొంతమంది ఏమైనా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు, కొంతమంది ఏమైనా చేయగలిగిన వాళ్ళు పక్క రాష్ట్రాలకి ఏవో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. చాలామంది పరిస్థితి గంజాయి, కరెక్ట్, డ్రగ్స్, అవునా కదా? చెడు స్నేహాలకు అలవాటు పడిపోతున్నారమ్మా. చెడు స్నేహాలకు అలవాటు పడి గంజాయి, డ్రగ్స్, దానివల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఒక పిల్లల భవిష్యత్తు అమ్మాయి అవని అబ్బాయి అవని పాడైతే నరకం, ఎంత నరకం అమ్మా పేరెంట్స్కి, అవునా కదా? ఈసారి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కోసం, బాబు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, జనార్దన్ గారి కోసం అక్కడ కష్టపడవచ్చు మీరంతా. మీ పిల్లల కోసం, ప్రతి ఒక్కరు మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రేపొద్దున ఫ్యూచర్ కోసం మన పని అయిపోయింది, ఏదో సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాం, అయిపోయింది అనుకుంటున్నాం, ఓకే అయిపోయింది. రేపొద్దున పిల్లల పరిస్థితి, వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటే మన పక్కన కూర్చోబెట్టుకుంటామా? ఇదే వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలతోటి కాదు కదా. ఇప్పుడు రాష్ట్రం మీద ఎంత అప్పు ఉందో తెలుసు కదా మీ అందరికీ. బాబు గారు వస్తే కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు, కానీ ఎలా ఇస్తారు అది తెలుసా? మీకు ఐడియా ఉందా? రెవెన్యూ పెరుగుద్ది. బాబు గారు నమ్మి కంపెనీలు వస్తారు, ఆ కంపెనీల ద్వారా వచ్చే రెవెన్యూతో సంక్షేమ పథకాలు ఇస్తారు, ప్లస్ అభివృద్ధి జరుగుద్ది. ఇవన్నీ జరుగుతాయమ్మా. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి చెప్పిన? అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వటం, మళ్ళీ అదే అప్పులు మన తల మీద వేయటం. గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా మీకు లాస్ట్కి ఇప్పటికి? అదే కరెంట్ ఛార్జెస్, నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్. పక్క రాష్ట్రాలు ఎక్కడ పెట్రోల్ డీజిల్ ఇంత రేట్ లేదు, మన రాష్ట్రంలో ఇదంతా ఉంది. ఇంకా ఒంగోలు పరిస్థితి చూడండి అమ్మా. జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చేత, ఇప్పుడు మన రవణ్య గారు అందరికీ అవగాహన ఉంటుంది. రాత్రులు కూడా వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేయించడం, డ్రైనేజ్ సిస్టమ్స్ క్లీన్ చేయించడం, అందరిని అడుగుతుండేవారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడైనా పనులు ఆగుతున్నాయా, సరిగ్గా పనులు జరుగుతున్నాయా లేదా, మీరందరూ వెళ్ళి చూసుకోండి అని. కార్పొరేట్లు అప్పుడు కార్పొరేటర్లు లేరు, కానీ మన వాళ్ళు అంతా ఉన్నారు. ప్రతి డివిజన్ ప్రెసిడెంట్లు అవనివ్వండి, ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతిరోజు చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి, ఎప్పుడైనా మీరు రాత్రులు వస్తూ ఊర్ల నుంచి వచ్చినా సరే ఎక్కడ వెళ్ళినప్పుడు చూస్తుంటే మీకు క్లీనింగ్ మిషన్స్ కనిపిస్తూ ఉండే, రోడ్లు క్లీన్ చేస్తూ. అవి ఎక్కడికి పోయినా మీకేం తెలుసా? ఎవరిని చూస్తున్నారు? అవంతా దోమలు. ఏమంటే మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడే వాళ్ళకి ఉత్సాహం రాదు. కొద్దిగా మీరు కూడా కొద్దిగా రెస్పాండ్ అవుతుంటే, మేడం గారికి కూడా ఉత్సాహం వచ్చింది. ఆమె చెప్తున్నారు, అది చెప్పేదానికి మీరు ఎవరన్నా మాట్లాడాలంటే ఇక్కడ మైక్ తీసుకొని మాట్లాడండి. ఎందుకు సిగ్గుపడతారు? నేను కూడా ఫస్ట్ టైం మాట్లాడింది, అలాగే అందరూ కూడా ఫస్ట్ టైం మాట్లాడండి అందరూ. అమ్మా ఎవరు మొహమాట వద్దు, ఇదేమి ఏమిలే అనుకోవద్దు. మనం అందరూ కుటుంబంగా తెచ్చి మాట్లాడుకుంటుందంతా. ఏది ఉన్నా సరే ఓపెన్గా చెప్పండి, ఏ సమస్య ఉన్నా మీరు చెప్పండి. చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఏమ్మా ఎక్కడెక్కడ అమ్మా బతికిదిగో మాట్లాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాము కంపాలలో మాత్రం, మరి ఎక్కడైతే తెలీదు. కానీ జనార్దన్ ఉన్నప్పుడు, జనార్దన్ దామచర్ల గారి ఫ్యామిలీ అంటే ప్రతి రూపాయి కష్టంతో సంపాదించింది, అదొక ట్యాగ్. కానీ మీరు ధనవంతులు వచ్చేటప్పటికి కొండల్లో కూడా చదువు చేస్తున్నాడు నా కొడుకు అని మన వాళ్ళ మదర్ ప్రేయర్లో కూడా చేశారు. అంటే కొండలు కూడా గుండు కొట్టించి ఋషికొండలు కూడా ప్రజలకు ఏమి లేకుండా దోచుకుంటున్నాడు. అదే బైబిల్లో కూడా ఒక వాక్యం చెప్తుంది, ఒక ధనవంతుడు దరిద్రుడు ఉంటారంట. అది కూడా మన సీఎం గారికి తెలుసు. అంటే బైబిల్ పట్టణము వాళ్ళు బాగా మతస్థులు కదా, అందుకని దానిలో కూడా ఒకటి ఉంది. ధనవంతుడంట నా ప్రాణమా తిను తాగు సూచించని బాగా కూడా పెట్టుకుంటాడంట. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా బిడ్డ ఈ రోజు నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, ఏంటి నీ పరిస్థితి అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, సంపాదించిన మొత్తం అక్కడే వదిలిపోతాడు, ఏమైపోతాడో తెలియదు. తండ్రి ఎలా పోయాడో వాడు కూడా అలానే పోతాడు. కానీ ప్రజల సంక్షేమం కోరుతూ, ప్రజల పెట్ట తింటూ, అయితే మన పెద్దోళ్ళు అనేవాళ్ళు ఎన్నడికి ఎవరంటే, ఒరే ఎవరి దగ్గర మనం అప్పు తీసుకుంటే వాడు పెంటలో పురుగు అయితే వాళ్ళు రానేవాడు. కానీ ప్రజల పెంటలో పురుగులాగా ఆ విధంగా ఇదవుతారని నేను అనుకుంటున్నాను. దయచేసి మీరు ఈ మాటలు ఏదైనా పొరపాటు ఉంటే క్షమించమని. ప్రజలు ఈ రకంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, పెంటే కాదు డ్రైనేజ్ ఉత్స తాగుతున్నాం మేము కంపాలలో వాళ్ళమే. అయితే మా
ప్రజల పనిష్మెంట్ మాత్రం తప్పకుండా తగ్గేదన్నమాట అని ఆ దేవుడికి కూడా నేను చెప్తున్నాను అనమాట. అది పైసా విలువ తెలుసుకొని బ్రతకడం, రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటానని చెప్పి ఈ రకంగా రాష్ట్రంలోని ప్రజలను ఒక ఇంత ఇబ్బందులు పెట్టడం అది మంచిది కాదు. అంతేకాకుండా ఎంతమంది మేధావులు విశ్లేషకులు ఎంత విశ్లేషించినా కూడా అది వంట పట్టించుకోకుండా చెవులో కూడా దూరకుండా వదిలేస్తున్నాడు. పరిపాలన చక్కదిద్దుకుంటే ఒక యవనస్తుడు 30 ఏళ్ళు పరిపాలన చేస్తాడంటున్నాడు. 30 ఏళ్ళు కాదు కదా, ఈ 3 రోజులు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు, ఈ 3 నెలలు కూడా వేస్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. మంచి ప్రభుత్వం రావాలని, పరిపాలన రావాలని నేను గౌరవంగా కోరుకుంటున్నాను. అంటే చెప్పారమ్మా, చాలా చోట్ల ఏంటంటే అంటే మంచినీటి సమస్య. చాలా డివిజన్స్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే మంచినీళ్ళు వాసన వస్తూ ఉన్నాయని చెప్పని, అంటే రంగు మారిన నీళ్లు, వాసన వచ్చిన నీళ్లు వస్తున్నాయని చాలా చోట్ల చాలా మంది కంప్లైంట్ చేశారు. అది నిజం, ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉన్నట్టుంది చాలా చోట్ల. ఒకటి మీ అందరికీ ఐడియా ఉందో లేదో కానీ జనార్దన్ గారు ఉన్నప్పుడు గుంట్లకమ్మ వరకు పైప్ లైన్ పూర్తయింది అమృత స్కీమ్ పథకం కింద. ఆల్మోస్ట్ ఇంకొక 3 కిలోమీటర్ల వాటర్ లైన్ ఆగిపోయింది. ఆ వాటర్ లైన్ ఆగిపోవటం వల్ల ఏంటంటే జనార్దన్ గారి కోరిక ఏంటంటే ప్రతిరోజు ఒంగోలుకి నీళ్ళు ఇవ్వాలని చెప్పని. ఆ కోరిక తీరకుండా అయిపోయింది మన జనార్దన్ గారు 19లో ఓడిపోవడం వల్ల. కానీ రేపు పొద్దున రాగానే జనార్దన్ గారు తప్పకుండా వాటర్ పైప్ లైన్ పూర్తవుద్ది, మీరందరూ అన్నట్టు ఈ మంచినీటి సమస్య తీరద్ది, ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు వస్తాయమ్మా కంపల్సరీ. అది ఇందాక చెప్పారు అందరూ కూడా టిట్కో ఇళ్ళు మెయిన్. అప్పుడు మన 19లో మన గవర్నమెంట్ పోయేటప్పటికి ఆల్మోస్ట్ 80% టిట్కో ఇళ్ళు పూర్తి అయిపోయినాయి. చెప్పారు ఇందాక ఆల్మోస్ట్ 250 మంది ఇక్కడ మనకు అమ్మపాలెంలో పెట్టుకున్నారంట టిట్కో ఇళ్ళలో. వాళ్ళందరికీ కూడా మీరు ఏమీ దిగులు పడొద్దమ్మా, తప్పకుండా టిట్కో ఇళ్ళు ఎవరు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కంపల్సరీ టీడీపీ గవర్నమెంట్ రాగానే జనార్దన్ గారు రాగానే మీ అందరికీ ఇళ్ళు మీకు పూర్తి చేసి ఇస్తారు. అలా కాకుండా ఇంకెవరిని అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు పెట్టించి కంపల్సరీ కట్టించిస్తారు ఇళ్ళందరికీ కూడాను. ఇంకెవరైనా ఏమైనా చెప్పాల్సింటే చెప్పండి, మేము అడగదలుచుకుంటే చెప్పండి. దీనికోసం ఇప్పుడు మనం మంచి గవర్నమెంట్ని తెచ్చుకోవాలి. అందరూ కూడా మంచి అంటే మన కోసం మన పిల్లల కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను అందరూ కూడా మంచి డెసిషన్ మీ ద్వారా ఒక నలుగురిని మోటివేట్ చేయాల్సిన సమయం వచ్చిందమ్మా ఈసారి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు ఏంటి వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన ఒంగోలు పరిస్థితి ఏంటి, పొరపాటున మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తే వచ్చే పరిస్థితులు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, మన రాష్ట్రం ఏమైపోద్ది, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి అమ్మా. ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకే చెప్పుకుంటే మనం చూసి నవ్వే పరిస్థితికి మనం వచ్చాం, అవునా కదా, కరెక్టేనా? ఒకప్పుడు ఎలా ఉండదు మన ఆంధ్ర అంటే, ఇప్పుడు పక్క రాష్ట్రాలకి మన ఆంధ్రప్రదేశ్ మీరు ఆంధ్రానా అని నవ్వుతున్నారు. ఆ స్టేజ్ మన ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయింది. మళ్ళీ మన ఆంధ్రాను ఒక పైకి నిలబెట్టుకోవాలంటే చంద్రబాబు గారు రావాలి, ఇక్కడ ఒంగోలులో జనార్దన్ గారు రావాలి. దానికి మీ అందరూ సపోర్టు కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ ద్వారా నలుగురిని మోటివేట్ చేయాలి ఈసారి. ప్రతి ఒక్కళ్ళు కూడా నలుగురిని మోటివేట్ చేసి ఇంకా అవగాహన లేని అవగాహన కల్పించండి. పథకాలు మీ పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి, దాంతోపాటు అభివృద్ధి జరుగుద్ది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుపడుద్ది, ఇక్కడ జనార్దన్ గారు రావడం వల్ల ఒంగోలు బాగుపడుద్ది, ఒంగోలు కష్టాలు తీరుతాయి. ఇవన్నీ మోటివేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారంతా మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు జనార్దన్ గారికి కావాలి, అందరి సపోర్టు జనార్దన్ గారికి కావాలని చెప్పని. అలాగే మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మీ అందరి సపోర్ట్, ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు మీద ప్రతి ఒక్కరి కింద చెప్పారు 2 ఓట్లు ఉంటాయి, ఒకటి పార్లమెంట్ ఒకటి ఎమ్మెల్యే, 2 ఓట్లు వేసి తప్పకుండా మీ అందరి సపోర్ట్ తోటి జనార్దన్ గారిని మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఒకటి దిగిన తర్వాత ఇంకొక ఫోటోలు దిగండి. తీస్తున్నారు అలా లాంగ్ షాట్ లో తీయండి అన్న.